హైకమాండ్తో రాయబారం చేస్తున్నారంటూ ఒక మీడియా సంస్థ ప్రచురించిన కథనంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. కనీసం తనను సంప్రదించకుండా ఈ వార్తలు ఎలా ప్రచురిస్తారంటూ ఫైర్ అయ్యారు. ఇది జర్నలిజమా, షాడిజమా అంటూ ప్రశ్నించారు. ఇటీవల తండ్రికి కవిత లేఖ రాసినప్పటి నుంచి రాజకీయ దుమారం రేగుతోంది. కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారంటూ వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కవిత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జరిగింది. మధ్యవర్తుల ద్వారా కవిత రాయబారం జరిపారంటూ ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించింది. ఈ నేపథ్యంలో కవిత స్పందించారు. కాంగ్రెస్ హైకమాండ్తో రాయబారం చేస్తున్నారంటూ ఒక మీడియా సంస్థ ప్రచురించిన కథనంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. కనీసం తనను సంప్రదించకుండా ఈ వార్తలు ఎలా ప్రచురిస్తారంటూ ఫైర్ అయ్యారు. ఇది జర్నలిజమా, షాడిజమా అంటూ ప్రశ్నించారు. ఇటీవల తండ్రికి కవిత లేఖ రాసినప్పటి నుంచి రాజకీయ దుమారం రేగుతోంది. కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారంటూ వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కవిత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జరిగింది. మధ్యవర్తుల ద్వారా కవిత రాయబారం జరిపారంటూ ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించింది. ఈ నేపథ్యంలో కవిత ఘాటుగా స్పందించారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మనం 16వ తారీఖు నాడు తన కొడుకు కోసం కన్వకేషన్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన క్రమంలోనే తన తర్వాత 3-4 రోజులకు లేఖ ఒకటి బయటికి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. అటు బీఆర్ఎస్ని ఒక కుదుపుడమే కాదు, ఇతర పార్టీలకు కూడా ఒక అస్త్రంగా మారింది. చివరికి ఆమె రాసిందా రాయలేదా అనేటువంటి పెద్ద ఎత్తున కూడా 2-3 రోజులు చర్చ జరిగిన నేపథ్యంలో ఆమె రావడం, కవిత వచ్చి వెంటనే ఇది రాసింది నేనే, కానీ లీక్ చేసింది ఎవరు, ఆ దయ్యాలు ఎవరు, తండ్రి మంచివాడే, అట్లాంటి వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున చేసింది. దాని తర్వాత ఈ 3-4 రోజుల నుంచి కూడా పొలిటికల్గా ఆమె కొత్త పార్టీ పెట్టబోతుంది, ఇట్లా వివిధ రకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రధానంగా వినికి వచ్చింది. ఏమాత్రం ఇప్పటివరకు కూడా ఎయిర్పోర్ట్లో మాట్లాడినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కేవలం ఖండిస్తున్నాను, ఎవరు లీక్ చేశారో ఏమో అన్నటువంటి విషయంలో చెప్పి వదిలేసింది తప్ప అప్పటి నుంచి కూడా మౌనంగా ఉంది. కానీ ఈరోజు కాసేపటి క్రితమే ఒక ట్వీటు బయటికి రిలీజ్ చేసింది వచ్చిన 4 రోజుల తర్వాత. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్టుగా ఉంది. వాస్తవానికి ఒక మీడియా ఆర్గనైజేషను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కలిపి వాళ్ళు కాంగ్రెస్తో హైకమాండ్తో చర్చలు జరపబోతున్నారు. అవసరంటే కాంగ్రెస్ పార్టీలో కవిత చేరబోతుందా, ఎందుకంటే ఆమె సరి అయినటువంటి ప్రయారిటీ ఈ గులాబీ పార్టీలో దక్కట్లేదు కనుక ఆమెకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కూడా ఉంది ఒక ఆప్షన్ అనేటువంటి విషయం మీద రాసినారు. అదే సమయంలో బీఆర్ఎస్ అంటే అధినేత కేసీఆర్తో కనుక రాయబారం కనుక జరిగి ఓకే అయితే ఓకే, ఒకవేళ సెకండ్ స్థానం కనుక రాకపోతే, కేటీఆర్ తర్వాత కనుక స్థానం ఆమెకు కనుక సముచిత స్థానం కనుక దక్కకపోతే తన దారి తాను చూసుకోబోతోంది అంటే ఇండికేషన్ కొత్త పార్టీ పెట్టబోతోంది అనేటువంటి ఇండికేషన్ వచ్చేలాగా ఆ మీడియా ప్రచురించినటువంటి పరిస్థితి కనుక దాన్ని పూర్తి స్థాయిలో ఆమె ట్వీట్ చేసింది. ఇది జర్నలిజం అనిపించుకోదు, నన్ను సంప్రదించకుండా, కవితగా నన్ను సంప్రదించకుండా ఇష్టానుసారంగా నా మీద ఇలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమె ట్వీట్లో సారాంశంగా కనిపించింది. ఇది ఒక ఫేక్ వార్త, ఎందుకు ఇలా రాస్తారు అన్నటువంటి విషయం మీద కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇదంతా కూడా ఇంకా కూడా దాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది. బట్ ప్రజెంట్ అయితే ఆమె దాన్ని ఫేక్ వార్త అంటూ ఖండించినప్పటికీ కూడా గతంలో ఇలా చాలామంది కూడా ఆనాడు చూసాం మనం. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి కాంచి మొదలు పెడితే చాలామంది పార్టీ మారిన వాళ్ళు కావచ్చు, పార్టీ విలీనం చేసిన వాళ్ళు కావచ్చు. రీసెంట్గా షర్మిల పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనం చేసే సందర్భంలో కూడా నేను ఏ పార్టీలో చేరడం లేదు, ఏ పార్టీలో విలీనం చేయట్లేదు అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ దాని తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత దాన్ని ఖండించినప్పటికీ కూడా దాని తర్వాత యాసిస్గా చేరిన సందర్భం ఉంది, పార్టీలో విలీనం చేసిన సందర్భం ఉంది, కొత్త పార్టీ పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఇప్పుడు అది ఫేక్ వార్త అని కవిత అన్నప్పటికీ కూడా ఆమెకు నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అనేటువంటి చర్చ మాత్రం మీడియా సర్కిల్లో ఇంకా అనుమానాలే ఉన్నాయి. వాస్తవానికి మనం చూసాం, నిన్న కూడా సింగరేణికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద కోల్ బెల్ట్ ఏరియాలో కొంతమందిని ఆమె అకామిడేట్ చేస్తూ జాగృతి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది. దాంట్లో కొంతమందిని పిలిపించుకొని భవిష్యత్ కార్యాచరణ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం,
పార్టీ మన బీఆర్ఎస్లో సమితి స్థానం ఇవ్వకపోతే మన కార్యాచరణ ఏంటి అన్నటువంటి యాంగిల్లో ఆమె చాలా క్లోజ్ డోర్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుంది తన ఇంట్లో. బట్ అక్కడ కొంతమందికి కొంత లీక్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో పార్టీలో మనకున్న ఎందుకంటే ఒక పక్క సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్గానికి, అదేవిధంగా కవిత వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో సోషల్ మీడియాలో కూడా ఒక వార్ లాగా అయింది. అంటే కేటీఆర్ అంటే గొప్ప, కవిత గొప్ప అంటూ ఎవరికి వాళ్ళే కౌంటర్ వేసుకున్నటువంటి దాకా పోయింది. అంటే ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో మరొక పార్టీ రాబోతుంది అన్నటువంటి చర్చ అది ఇండికేషన్గా కనిపించింది. ఆమె మౌనం కూడా అందుకు తాత్కాలం అన్నటువంటి విషయం మీద కూడా మనకు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఒక పత్రిక కావచ్చు, ఈరోజు మరొక ఛానల్ కావచ్చు, ఎవరైనా ఇది ఊహాజనితమే కావచ్చు, లేదా ఆమె పార్టీ పెడుతుందని కావచ్చు, ఖచ్చితంగా ఆమె మౌనంగా ఉందంటే ఎవరన్నా ఒకరు ఏదో రాసే అవకాశం అయితే ఉంటుంది. కానీ స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం చేయట్లేదు. నేను పార్టీ పెట్టడం లేదు అనే విషయం ఎక్కడ కూడా ఆమె చెప్పలేదు. కనుక ఇంకా కూడా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, పటాపంచలు కాలేదు. బట్ చూడాలి, మనకున్నటువంటి సమయం జూన్ 2 నాడు. అయితే నరేందర్, ఇంటర్నల్ గా ఏమైనా పార్టీ కీలక నేతలతో లేదంటే తండ్రి కేసీఆర్ తో ఏమైనా చర్చలు జరుగుతున్నాయని అనుకోవాలా? వాటి ఫలితంగానే పూర్తి స్థాయిలో నోరు విప్పకుండా కవిత మౌనంగా ఉంటున్నారు అనుకోవాలా? ఎందుకంటే కేటీఆర్ కి నోటీసుల విషయంలో ఆమె రెస్పాండ్ కావడం కావచ్చు, ఇప్పుడు ఈ వార్తలను పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఖండించడం వరకు మాత్రం ఆమె కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా ఆమెను సమర్థించే వారిని కూడా. ఏం జరుగుతుంది అనుకోవాలి ఇంటర్నల్ గా? వాస్తవానికి మొన్న ఈ అంతా అడావుడు అయిన తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆమె ఒక ప్రోగ్రామ్ ఒకటి ఎంచుకుంది. జిల్లా పర్యటనకు వెళ్ళాలని కూడా ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చింది, మీడియాకు కూడా రిలీజ్ చేసింది. నేను రేపు మార్నింగ్ ఈ జిల్లాకు వెళ్ళబోతున్నానని. కానీ తర్వాత వెంటనే ఎర్లీ మార్నింగ్ క్యాన్సల్, నేను పోవట్లేదని పెట్టింది. కానీ దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ నుంచి ఫామ్ హౌస్ నుంచి ఏ క్షణమైనా కవితను తన బిడ్డను పిలిపించుకొని మాట్లాడతారనేటువంటి సంకేతాలు మధ్యవర్తుల ద్వారా అందడంతో ఆమె ఆ రోజు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంది. కానీ ఆ రోజు పిలుపు రాలేదు. అంటే తండ్రి పిలుపు కోసం కవిత తహతహలాడుతుంది అన్నటువంటి విషయం మీద చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కేసీఆర్ మాత్రం ఇంకా కూడా టైం ఇవ్వట్లేదు. ఏదైతే లేఖ రిలీజ్ అయిందో, లేఖ ఆమె రిలీజ్ చేసిందని కేసీఆర్ అనుకుంటున్నాడా, లేదా కేసీఆర్ అనుచరులు రిలీజ్ చేశారని మాత్రం కవిత చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ నుంచి మాత్రం ఇంతవరకు ఈ ఎపిసోడ్ మొత్తంలో ఆమెతో మాట్లాడేందుకు మాత్రం ఇంకా టైం ఇవ్వట్లేదు. ఏమో స్వయంగా అక్కడికి వెళ్తే అపాయింట్మెంట్ ఉండదో తెలియని పరిస్థితి, కనుక వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ టైంలో ఆమె కొంచెం కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉంది. కేవలం జాగృతికి సంబంధించినటువంటి లీడర్తోనే మాట్లాడుతోంది. కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆమెకు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళతో మాత్రమే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ప్రజెంట్ కేటీఆర్ వర్గంగా ఉంది, హరీష్ రావు వర్గంగా ఉన్నారు, అదే కవిత వర్గంగా పార్టీలో చీలిపోయినటువంటి నేపథ్యంలో ఒక కన్ఫ్యూజ్ వాతావరణం కింది స్థాయి లీడర్లో కూడా నెలకొంది. ఈ విషయంలో కవిత ఎపిసోడ్లో ఎవరు కూడా మాట్లాడొద్దని ఇప్పటికే కేసీఆర్ కూడా అందరికీ లీడర్కి చెప్పిన నేపథ్యంలో మీడియా డిబేట్లకు వెళ్లే వాళ్ళు కావచ్చు, అదే సమయంలో ఇక్కడ పార్టీలో స్పోక్స్ పర్సన్స్ మాట్లాడే వాళ్ళ విషయాలుగా కవిత విషయం ఎత్తడంతో ఎవరు కూడా నో కామెంట్స్ అనే విషయం చెప్తున్నారు తప్ప ఎవరు కూడా కవిత పార్టీ పెట్టే విషయం మీద కానీ, అదేవిధంగా పార్టీలో కొనసాగుతుందా అనేటువంటి ప్రశ్నలు కానీ ఏ మాత్రం సమాధానం ఇవ్వట్లేదు. కనుక ఆమె కోర్టులోనే అంటారు కదా, ఆమె కోర్టులోనే బంతి ఉన్నట్టుగా ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. బట్ కేసీఆర్ కూడా అదే ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ప్రజెంట్ కేటీఆర్ ఒక్కడే ఈ విషయం మీద చాలా స్పష్టంగా చెప్పారు, ఇలా రాయాల్సి ఉండాల్సి కాదు, ఎందుకంటే ఏదైనా చెప్పదలుచుకుంటే ఒక వేదిక ఉంది, కేసీఆర్ టైం ఇస్తే టైం వెళ్ళవచ్చు, లేదంటే ఆఫీస్ బేరర్లు ఉన్నారు, ఏదైనా ఇంకో వేదిక ద్వారా మాట్లాడుకోవాలి తప్ప ఇష్టానుసారంగా ఏది పడితే అది రాయకూడదు అనేటువంటి ఉద్దేశంలో కవితను ఉద్దేశించి మాట్లాడదు. కానీ కవిత పేరు కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. బట్ ఏదైనప్పుడు కూడా కవిత ఒంటరిగా ఉంది, ఆమె ఆలోచించుకునే పనిలో పడింది. జూన్ 2వ తేదీ నాడు ఆమె పార్టీ పెడతారనేటువంటి ఇంకా కూడా చాలామంది బీఆర్ఎస్లో కొంతమంది నమ్ముతున్నారు. కానీ వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి. బట్ పార్టీ మాత్రం ఎప్పుడో రోజు పెట్టడం ఖాయం. అది బహుజన సంబంధించినటువంటి తెలంగాణ పార్టీగా అది రాబోతోంది. బీసీ బడుగు బలహీన వర్గాల మహిళలకు సంబంధించినటువంటి పార్టీ ఒకటి ఖచ్చితంగా రాబోతుంది అన్నటువంటి ఇండికేషన్ అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్లోని కొంతమంది లీక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఆమె బీఆర్ఎస్లో ఇమడలేని పరిస్థితి ఉంది. ఇంత దాకా తెచ్చుకున్నప్పుడు ఆమె మళ్ళీ అందరితో కలుపుకొని వెళ్తుందా అన్నటువంటి గ్యారంటీ లేదన్నటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు శివ. అలాగే
నరేందర్, ఇఫ్ ఇన్ కేస్ నిజంగా కవిత పార్టీ పెడితే మాత్రం ఆ ఇంపాక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతవరకు ఉంటుంది, అలాగే ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి, ఆ స్పేస్ ఉందనుకోవాలా తెలంగాణ రాజకీయాల్లో? ఎగ్జాక్ట్లీ శివ, మంచి క్వశ్చన్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం చూసాం, తెలంగాణ ఆవిర్భావం కంటే ముందే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. 2001లో పార్టీ ఏర్పడింది. ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తయింది. 25వ సంవత్సరం వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మొన్న రైతులతో సభ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించింది. తెలంగాణ రాకముందుకు చాలా పార్టీలు పుట్టగొడుగుల్లాగా పదుల సంఖ్యలో పార్టీలు వచ్చాయి. కానీ ఏ పార్టీ కూడా పెద్ద పెద్ద లీడర్లు అనుకున్న వాళ్ళు కూడా, అంటే ఆనాడు కేసీఆర్ కంటే పెద్ద లీడర్గా అనుకున్నటువంటి దేవేందర్ గౌడ్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా పార్టీలు పెట్టారు. కానీ పార్టీలు ఎవరు కూడా సస్టైన్ కాని పరిస్థితి. కేవలం వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ పార్టీ మాత్రమే ఈ రోజు వరకు నిలబడగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత కేవలం టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండగలిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో కొత్త పార్టీ పెడితే దానికి ఏ రకమైనటువంటి స్కోప్ ఉందనేది కూడా కొంచెం అనుమానంగానే ఉంది. సరి అయినటువంటి ఇష్యూ కూడా దొరకాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పెట్టక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక తెలంగాణ సెంటిమెంట్ ఉంది. తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతున్నటువంటి స్లోగన్తో కేసీఆర్ పాదయాత్ర చేయడం కావచ్చు, ఆయన రాజీనామా చేయడం కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ చాలా వచ్చి ఆయన సక్సెస్ కాగలిగాడు. ఓటమి గెలుపులను తేడా లేకుండా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కవిత కనుక పార్టీ పెడితే సస్టైన్ అవుతుంది అన్నటువంటి గ్యారెంటీ కూడా లేదు. ప్రజెంట్ ఎలాంటి స్లోగన్ ఎంచుకుంటుంది అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ తర్వాత ఆల్రెడీ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన సక్సెస్ఫుల్ లీడర్గా కూడా పార్టీలో ప్రూవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 సార్లు మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా విదేశాల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, యువతలో కావచ్చు, పట్టణ అర్బన్లో కావచ్చు, ఆయనకంటూ ఒక ఇమేజ్ని పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా హరీష్ రావు కూడా అదే స్థాయిలో, కొంచెం అటు ఇటుగా హరీష్ రావు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంది. కానీ కవితకు ఏ స్థాయిలో ఇమేజ్ ఉందని పార్టీ పెడుతుంది అన్నటువంటి విషయం కూడా చాలా మంది ఇంకా కూడా చెప్తున్నటువంటి మాట, విశ్లేషకులు కావచ్చు, లేదా ఇంటెలెక్చువల్స్ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో ఆమె పార్టీ పెట్టి సస్టైన్ కాగలుగుతుందంటే మాత్రం అనుమానంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ అందుకనే ఆమె 1-2 ఇయర్స్ దాకా స్టడీ చేసే అవకాశం ఉంది. మహిళల కోసం కావచ్చు, బీసీ బడుగు బలైన వర్గాల కోసం తెలంగాణ పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఆలోచన అయితే ఆమె మెదల్లో కొంతమంది గుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, చాలా మంది ఆమెను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. బట్ ఏదో రోజు మాత్రం ఆ పార్టీ పెడుతుంది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీలో కేవలం అగ్ర కుల పార్టీగా కొంతమంది చెప్పుకుంటున్నటువంటి మాట వాస్తవమే. బట్ కనుక ఆ ప్రజలకు అందుబాటులో లేరని, అది దొరల పార్టీ అనేటువంటి ముద్ర పడిన నేపథ్యంలో దానికి విరుద్ధంగా బీసీ, మహిళ, బడుగు బలహీన వర్గాల పార్టీగా ఆమె కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగి చాలా మంది లీడర్లు ఆమె దగ్గరికి వచ్చి పార్టీలో చేరి జనాల్లోకి వెళ్ళి జనాల మద్దతు కూడా కూడగడితే మాత్రమే సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఒక పార్టీ పెట్టినంత మాత్రాన, డబ్బులున్నంత మాత్రం పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం స్వతహాగా కవిత బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు. కానీ అటువంటి ఆమె, అందులోనూ ఆమె మీద కూడా కొంత అప్పర్ కేటగిరీ నుంచి వచ్చారు అనేటటువంటి విమర్శలు ఎక్కువగా విపక్షాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె బడుగు బలహీన వర్గాల నినాదంతో ముందుకెళ్తే ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి పాలిటిక్స్ లో? ఎస్ శివ, ఎందుకంటే ప్రజెంట్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఆమె అగ్రకుల సంబంధించినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా, కాకపోతే ఆమె మహిళగా ఆమె జాగృతిని ఏర్పాటు చేయడం కావచ్చు, తండ్రి చాటి బిడ్డగా అమెరికాలో చదువుకుని తర్వాత హైదరాబాద్కి వచ్చి బతుకమ్మని ఎస్టాబ్లిష్ ప్రయత్నం చేసింది, జాగృతిని స్థాపించింది. విద్య, ఉద్యోగ, మహిళ, సాంస్కృతిక అంశాలని బేస్ చేసుకొని ఆమె పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేసింది. కేసీఆర్ కూడా కొంత ఫ్రీడమ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బట్ దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసింది. కొంత ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ కూడా ప్లస్ అయినటువంటి పరిస్థితి. కానీ ఆమె మీద ప్రధానమైనటువంటి మచ్చ కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మద్యం కుంభకోణంలో, లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం కూడా పెద్ద మైనస్గా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఆమె అదే సమయంలో ఇంకా కూడా మీరు అన్నట్టుగా అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు నడిపేది కూడా కేసీఆరే. కానీ ఎట్లా సస్టైన్ కాగలిగిండు? కేవలం 1% కూడా ఏదైతే చంద్రశేఖరరావు సంబంధించినటువంటి కులం ఉందో అది కేవలం 1% మాత్రమే రాష్ట్రంలో ఉంది. కానీ ఆయన అందరినీ కలుపుకోగలిగాడు. తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలు, మహిళలు, కార్మికులు, కర్షకులు అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని ఒక ఉద్యమాన్ని బేస్ చేసుకొని తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడు ఆమె అదే అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఇప్పుడు ఆమె పార్టీలో పెట్టబోయే పార్టీ జరిగితే
మహిళలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు పెద్ద ఎత్తున ఆమె పార్టీలో చేరి ఒక కదిలే పరిస్థితి రావాలి, జనాలు యాక్సెప్టెన్స్ చేయాలి. అలాంటి పరిస్థితిలోనే మాత్రమే జనాలు ఓట్ల వర్ష కురిపిస్తారు. అప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలు కాబడతారు. అప్పుడు మాత్రమే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఎట్లా పడితే అట్లా పార్టీలు పెడితే ఇమిడే అవకాశం లేదు. ఎంతో మంది జెండా బీకేసినటువంటి పరిస్థితి. అంత పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్ల కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకొని పార్టీని మూసేసినటువంటి పరిస్థితి కూడా ఒక 5 ఏళ్లు కూడా నడపలేని పరిస్థితి కల్పించింది. అదే సమయంలో మనం చూసాం, నాగ జనార్దన్ రెడ్డి పార్టీ పెట్టాడు, దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టారు. అదేవిధంగా చాలా మంది కూడా పార్టీ పెట్టినటువంటి సందర్భం ఉంది. కానీ ఎవరు కూడా పార్టీని పూర్తి స్థాయిలో రన్ చేసే పరిస్థితి లేదు. పార్టీ నడపడం అంటే చాలా ఇష్యూస్తో కూడుకొని ఉంటుంది. ప్రతి అంశాన్ని డబ్బుతో ఉంటుంది. అదేవిధంగా చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక అంత ఈజీ కాదు. కవిత కూడా ఒకవేళ పార్టీ పెట్టాల్సిన ఆలోచన వస్తే ఇవన్నీ కూడా ముందే తెలుసుకొని ఇలా ప్రిపేర్ అయితే తప్ప పార్టీ పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి కనుక ఆమె పాజిటివ్గా తీసుకోగలిగి అన్ని ఫేస్ చేయగలిగితేనే పార్టీ పెట్టే ఆలోచన చేస్తుంది తప్ప ఇంకా 1-2 years దాకా మాత్రం ఆలోచన చేయదనే మనం భావిస్తున్నాం. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.